జగిత్యాల జిల్లాలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరయ్యారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గత ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించేప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం తులం బంగారం హామీ ఏమైందంటూ ఆందోళనకు దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాలను జీవన్ రెడ్డి శాంతింపజేసి కార్యక్రమం కొనసాగించారు. గంట సేపు మాట్లాడి మేమన్నా మాట్లాడమా? ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సంక్షేమ పథకం అమలు విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇద్దరి మధ్య ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి తలెత్తినటువంటి పరిస్థితి. జగిత్యాల తహసీల్ కార్యాలయంలో ఈ రోజు కళ్యాణలక్ష్మి చెక్కున పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, అదేవిధంగా విప్ అయినటువంటి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఒకసారి అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ కుమార్ గత ప్రభుత్వంలో తమ ప్రభుత్వ హయాంలో కళ్యాణ లక్ష్మి వంటి చెక్కులను తీసుకొచ్చి పేద సంక్షేమానికి పాటుపడిందంటూ ఆ పథకాల అమలు విషయంలో వివరిస్తుండగా ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకోవడం జరిగింది. దీంతో బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కళ్యాణ లక్ష్మి చెక్కుల విషయం మాట్లాడుతున్న సందర్భంలో ఇటు మీ ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి బంగారం విషయం ఏంటని చెప్పి ప్రశ్నించడంతో ఇరు వర్గాలు ఒక్కసారిగా కోపోద్రుతులయ్యారు. దీంతో ఒక్కసారిగా ఉధృత పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ముగ్గురు ప్రజాప్రతినిధులు కూడా తమ క్యాడర్ తో వారించారు. వారిని అదుపు చేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇరువురి మధ్య మాటల యుద్ధం మాత్రం కొనసాగింది. తమ ప్రభుత్వం చేసినటువంటి పథకాలు ఈ ప్రభుత్వం చేయడం లేదని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు అంటుండగా గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఎక్కువ పథకాలు అమలు చేస్తుందని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు సమర్థించుకున్నటువంటి ప్రయత్నం చేశారు. మొత్తానికైతే సంక్షేమ పథకం అమలు విషయంలో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇరు వర్గాలు ప్రస్తుతం అయితే శాంతింపు చేయడంతో ఒక్కసారిగా కార్యక్రమాన్ని మాత్రం కొనసాగించడం జరిగింది. ఈ మాటల కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య కొనసాగిన పరస్పర మాటల వివాదం మాత్రం స్థానికంగా కొంత ఉద్రిక్త పరిస్థితి దారితీసింది. మరొకసారి ఇటువంటి ఏదైతే గొడవ జరగకుండా చూసుకోవాలంటూ జీవన్ రెడ్డి కూడా సలహా ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే జగిత్యాలలో జరిగినటువంటి సంక్షేమ పథకం అమలు విషయం మొత్తం రెండు పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితి దారితీసింది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.